కొణిదెల పవన్ కళ్యాణ్ పవరు ఒకప్పుడు ఎవరికీ తెలియదు. ఏంట్లే ఏముందిలే, ఆయన అందులో పవర్ స్టార్ అయ్యారు కానీ రాజకీయాల్లో ఏమవుతాడు, ఆయనేం చేయగలడు, ఆయనేం చూడగలడు, పార్టీని సరిగ్గా నడిపించలేడు, పెద్దగా రాజకీయాల మీద అనుభవం లేదు, ఆయనకి ఎలా కావస్తే ఆడుకోవచ్చు, ఇది ఆలోచించిన తీరు. కానీ 24 వచ్చేసరికల్లా ఒక్కసారిగా పవన్ ప్రభంజనం. మామూలుగా ఆయన ఆడుకోలేదు. ఆయన ఆడుకున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఆడుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. అది ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక రకంగా ఉండదు. జీవితం అనేయండి, ఏ అంశం అనేయండి, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ టర్నింగ్ పాయింట్ని కానీ అందిపుచ్చుకుంటే ఇంక మన ఎవ్వడూ ఆపలేడు, ర్యాకెట్లో దూసుకుపోతారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరుగుతుంది. పిఠాపురం నుంచి అసలు ఆయన గెలుస్తాడా గెలడా, ఏముందిలే కూటమిలో పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఏముంటుంది, అసలు జనసేన నాయకులు ఎక్కడున్నారు, అసలు జనసేన ఎక్కడ ఉంది, ఈ రకంగా మాట్లాడారు. రాజకీయాలు ఏం తెలుసు, ఏదో వస్తాడు టూరిస్ట్ లాగా వెళ్ళిపోతాడు, ఎన్ని మాటలు ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన. వాటిలన్నిటికీ ఒకే ఒక సమాధానం, 2024 ఎన్నికలు 100% స్ట్రైక్ రేట్. ఒక్కొక్కరికి గుండెల్లో దడదడ మొదలైంది. ఏంట్రా బాబు, జనసేన ఏంటి, ప్రభంజనం ఏంటి, అనవసరంగా ఆయన గెలికాము, కోరు కొట్టించుకోవడం అంటే ఇదేమో అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ నేతలే, ముఖ్య నేతలే, మాజీ మంత్రులే మాట్లాడే పరిస్థితి. అనవసరంగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళాం, అనవసరంగా పవన్ కళ్యాణ్ గెలికాం, ఈరోజు మన దోల తీరిపోయింది అని పచ్చిగా మాట్లాడుకుంటున్నారు, డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జోలికి మనం వెళ్ళకపోతే, అతన్ని అలా వదిలేస్తే ఆయన ఏదో ఆయన ప్రచారం చేసుకుందరు, ఆయన ఏదో కొన్ని సీట్లు పోటీ చేద్దరు, అయిపోను. మనమే అనవసరంగా వాళ్ళిద్దరినీ కలిపాం, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికో పెట్టాం, మన గొయ్యి మనమే తవ్వుకున్నాం, మన భస్మాస్త్ర హస్తం మనమే వేసుకున్నాం. ఇది వాళ్ళు మాట్లాడుతున్నది. ఇప్పుడు ఈ అంశం పిఠాపురానికి సంబంధించి, మరి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, 175 నియోజకవర్గాలు. కానీ పిఠాపురానికి ఒక ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది అన్నది చాలామంది కోరుకునేది. అక్కడ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచాడు అంటే ఇంకా అద్భుతాలు రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఏ నియోజకవర్గానికి లేనంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు 1000 కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లుగానే నేనున్నాను, నేను విన్నాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్కడు అన్నట్లుగా పిఠాపురంలో అభివృద్ధి పనుల వైపు పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టాడు. పిఠాపురంపై పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫోకస్. ప్రగతి పథంలో పిఠాపురం, పవన్ చొరవతో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్న పిఠాపురం ఇక ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో 308.35 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. ఇక పిఠాపురంలో రైల్వే ఆర్బోబి నిర్మాణానికి 98 కోట్ల విడుదల. అమృత 2.0 పథకం ద్వారా పిఠాపురంలో స్వచ్ఛమైన తాగునీటి కోసం 57.37 కోట్లు విడుదల. అంటే ఈ రకంగా ఎక్కడెక్కడ ఏవేవి ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకంగా చేయాలి అన్న దాని మీదే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టినట్టున్నది. మిగతా నియోజకవర్గాలు మిగతా అంశాలన్నీ కూడా వేరే పరిస్థితి. కానీ పిఠాపురం వచ్చేసరికల్లా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఆయనకి ఇబ్బందులు తప్పవు. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు చూస్తారు ఖచ్చితంగా. మిగతా నియోజకవర్గాలన్నీ కూడా పిఠాపురం మీదే ఫోకస్ పెడతారు. ఒక పులివెందుల ఏ రకంగా ఫోకస్ పెడతారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఒక కుప్పానికి ఏ రకంగా ఫోకస్ పెడతారో, ఓ మంగళగిరి ప్రాంతం ఇప్పుడు ఏంటంటే సీఎం గారి కుమారుడు మంత్రి లోకేష్ నియోజకవర్గం అయిపోయింది అది. సో ఈ నియోజకవర్గాలకి హై ప్రయారిటీ ఉంటుంది మిగతా నియోజకవర్గాలన్నిటికంటే. ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు కూడా మంగళగిరి ప్రాంతాన్ని 2024 నుంచి 25 ఈ సంవత్సరంలో చేయడం కాదు, 2019లో ఎప్పుడైతే లోకేష్ ఓడిపోయారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఆయన చేయని పని అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. అంత ఎఫెక్ట్ చేశాడు అక్కడ, అంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన. అడిగిన దానికి, కాని దానికి, పిలిచిన దానికి, పిలవని పేరెంటాలంటారు చూసి ఏదైనా సరే, ఏ కార్యక్రమం అనండి, ఏమవనియండి, ఆయన దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడు. అంటే కసి అలా ఉంటుంది అన్నమాట. రాజకీయ నాయకులకి సక్సెస్ కావాలంటే ఆ కసి ఉండాలి. ఒకసారి ఓడిపోయాం కదా అని చెప్పి మనం నిరాశ చెందితే అది నెక్స్ట్ విజయానికి దారితీయదు. సో ఆ నేపథ్యంలోనే లోకేష్ మంగళగిరిని ఏ రకంగా అభివృద్ధి చేశారో పిఠాపురంలో కూడా ఒక ప్రత్యేకత ఏర్పడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంటారు, పిఠాపురం తాలూకా అంటారు,
ఆ బోర్డులు నేమ్ పేట్లు ఒక అడావిడి కాదు కదా ఆ పిఠాపురానికి. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక హైప్ క్రియేట్ అయిపోయింది పిఠాపురానికి. మరి దానికి చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం అక్కడ చిన్న పొరపాట్లు జరిగినా, చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా పవన్ కళ్యాణ్ గారికి పెనుముప్పులా వ్యాపించే అవకాశం అయితే లేకపోలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఠాపురానికి ఆయన చేయాల్సిన అవసరం ఉంది, చేసి తీరాలి. సో అది పరిస్థితి. ఇక ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేలా అన్ని రకాల అధునాతన వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేయడం, 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం. సో విద్య, వైద్యం ఖచ్చితంగా ప్రతి మనిషికి కావాలండి. మనం బతకడానికి గాలి, నీరు, ఆహారం ఈ 3 ఎంత ముఖ్యమో ఏ ప్రాంతమన్నా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అన్నది కనీస సదుపాయాలు ఇవ్వాలి. రోడ్లు అలాంటివన్నీ కూడా కనీస సౌకర్యాలు ఇవన్నీ కూడా. సో అవి కూడా లేకుండా ఎప్పటిలాగో ఉన్నవే అదే కంటిన్యూ చేస్తామంటే ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చెందో ఆ నియోజకవర్గ ప్రజలు రెండోసారి వాళ్ళని కన్నెత్తి చూడరు. సో ఎంత చేసినా సరే దానికి నెవర్ ఎండ్ ఏదన్నా సరేని. ఇప్పుడు 100 రూపాయలు ప్రతిరోజు ఎవరికన్నా, నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ సందర్భం, ప్రతిరోజు మీరు భోజనం పెట్టండి, ఒక రోజు పెట్టకపోతే చీ అంటారు. ఆడేంట్రా, ఆడు స్వార్థం కోసం పెట్టాడు, లేకపోతే మిగిలింది ఏదో నాకు బడిచాడు, ఆడేమన్నా నాకు ప్రత్యేకంగా వండి పెట్టారా, ఈ రకంగా మాట్లాడతారు. అప్పుడు దాకా అన్నపూర్ణమ్మ, దేవుడు, వీరుడు, సూర్యుడు అని పొగిడే వాళ్ళందరూ మళ్ళీ చివాట్లు పెడుతుంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అదేంటంటే నోటి దురద, నరం లేని నాలిక. ఇక 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం, ఆసుపత్రి అభివృద్ధి పనులకు 34 కోట్లు కేటాయించడం. ఇక గ్రామీణ ఉపాధి పథకం నిధుల ద్వారా నియోజకవర్గంలో 294 బీటీ అండ్ సీసీ రోడ్ల నిర్మాణం. రోడ్లు మరమ్మతులు, రోడ్లు అనే అంశం అన్నది వైఎస్ఆర్సీపీకి చాలా ఇబ్బందికరం చేసిందండి. గత ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు 2019 నుంచి 24 వరకు రోడ్ల గురించి మాట్లాడుకోలేని మనిషి లేదు. మరి అది వైఎస్ఆర్సీపీ నాయకుల వరకు, చెవుల వరకు వెళ్ళినా మనకేంట్లే, ఎవడ పట్టించుకుంటాడులే అని ఊరుకున్నారో. వాళ్ళు తిరిగిన రోడ్లలో కూడా నడున్నొప్పులు వచ్చేవి, వాళ్ళకే నడున్నొప్పులు వచ్చి పైకి చెప్పుకుండేవారు కాదు. సో అంత దారుణంగా ఆ టైంలో రోడ్లు ఉండేవని, వాటిలన్నింటినీ కూడా అప్పుడే జనసేన ఒక పిలుపు ఇచ్చింది, రోడ్లు మరమ్మతులు చేసినాయి. ఎప్పుడు కూడా ప్రయాణం సాఫీగా సాగితే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. ప్రయాణం సాఫీగా సాగాలి. అది జీవితం అవనివ్వండి, లేకపోతే రోడ్డు ప్రయాణం అవనివ్వండి, ఏ ప్రయాణం అవనివ్వండి, మనం సక్సెస్ఫుల్గా ఆ ప్రాంతానికి మనం చేరుకోవాలి. మనం అనుకున్నట్లుగా సాధించాలంటే ప్రయాణం సాఫీగా సాగాలి. ఆ ప్రయాణం ఖచ్చితంగా పిఠాపురంలో సాగుతుంది. ఆ రోడ్లు మరమ్మతులు వీటిలన్నిటికీ కూడా మంజూరు చేశారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనుల కోసం ఉపాధి పథకం కింద 20.58 కోట్లు విడుదల చేశారు. అంటే రోడ్లన్నిటికీ కూడా మహర్దశ పట్టింది. ఇక కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24.24 కోట్లతో వెయిటింగ్ హాల్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3 కాంపౌండ్ వాల్స్ నిర్మాణం పూర్తి చేశారండి. ఇక మహిళలకు స్వయం ఉపాధి కోసం 8.64 కోట్లతో 3,456 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మహిళలకి. ఎందుకంటే మహిళా ఓటర్లే ప్రధానం, ఏ పార్టీ కావనివ్వండి, ఏ నియోజకవర్గానికి ఎవరు కావనివ్వండి. వాళ్ళు కానీ ఆదరించారంటే, వాళ్ళు కానీ అన్నా అని ఆప్యాయంగా కానీ ముద్ర పడిందంటే వాళ్ళ మనసులో ఇంకా అది ఎవరు చెరపలేరు. మహిళల ఓటింగే చాలా కీలకం. ఎవరు గెలాలన్నా, ఎవరు ఓడిపోవాలన్నా సరే. ఆ మహిళలకు అందరికీ కూడా పట్టం కట్టే కార్యక్రమం పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. అందుకని మహిళలకు స్వయం ఉపాధి కోసం 3,456 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇక గుంతలు లేని రహదారులు తీర్చిదిద్దడం కోసం పిఠాపురంలో 6.8 కోట్లతో 24 రోడ్ల మరమ్మతులు. అక్కడ చూడండి, పిఠాపురం రోడ్లు ఎంత ఉంటుంది, అదే మెట్రోపాలిటన్ సిటీ ఏం కాదు కదా. 24 రోడ్ల మరమ్మతులు చేస్తే ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే రోడ్లన్నీ కూడా. రోడ్లన్నీ ఎప్పుడు చక్కగా ఉన్నాయో, ప్రయాణం ఎప్పుడైతే సాఫీగా సాగిందో అందరం అబ్బా భలే ఉన్నారు. గుంతల రోడ్లలో వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా దారుణంగా రోడ్లు ఉంటే తిట్టుకుంటానే డ్రైవ్ చేస్తుంటాం. ఏంట్రా బాబు చెండాలం. ఒక పక్క వెహికల్ పాడవుతుంది, మరో పక్క ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది, ఓ పక్క నడుం నొప్పులు వస్తుంటాయి, ఒక పక్క కాళ్ళ నొప్పులు వస్తుంటాయి, ఒక పక్క చేతుల నొప్పులు వస్తుంటాయి. ఆ బండి మీద ఆ గేర్లు మార్చో, లేకపోతే కారు గేర్లు మార్చో, ఒక పక్క రిపేర్లు. సో ఎప్పుడైతే మనం ట్రావెల్ సాఫీగా సాగితే ఒక్కసారిగా ఆ గుతకల రోడ్లు వచ్చినా, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా మన స్పీడ్ అంతా ఆగిపోద్ది. మనం ముందుకెళ్ళే ప్రయాణం ఇన్ టైంకి చేరుకోలేము. జీవితంలో కూడా అంతే. ఏ టైంలో ఏం చేయాలో సక్సెస్ఫుల్గా అలాగే సాగాలి. అది ఎక్కడైనా స్లో అయినా, ఆగైనా మనకంటే ముందు ఇంకోటి వెళ్ళిపోతాడు.
సో ఇదే పరిస్థితి పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఉండేది. ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా జాగ్రత్తగా పూడుస్తున్నారు, ఆ గుంతలన్నింటినీ కూడా. అదే పిఠాపురంలో చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా చక్కగా ఉండి ప్రయాణాలు సాఫీగా చేస్తే త్వరితగతినే వెళ్ళొచ్చు, ఇన్ టైంకి చేరుకోవచ్చు, మనకి ఏ ఇబ్బందులు ఉండవు, వెహికల్ పాడవదు, ఎన్నో ఉన్నాయి దీని వెనకాతల. ఇక 2 మేజర్ ఆర్ఎండ్బి రహదారులకు 5.5 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక పిఠాపురం గొల్లపోలు మున్సిపాలిటీల అభివృద్ధికి 4.78 కోట్ల విడుదల చేయదు. ఇక గొల్లప్రోలులోని మొగలిసీరుడు చెరువు సుందరీకరణ పనులకు 4.6 కోట్లు. చూడండి, ఇంకంటే 1 కాదు 2 కాదు, వరుస పెట్టి అన్నీ చేసుకురావడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు ఈయన. సో ఓ పక్క అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు, ఓ పక్క రోడ్ల మరమ్మతుల అంశం అన్నది పూర్తిగా దాని మీద దృష్టి సారించారు. అంటే పిఠాపురాన్ని రాష్ట్రంలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఒక ప్రత్యేకత చూపించే విధంగా దీన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారనో లేకపోతే ఇంత మెజారిటీ ఇవ్వడం అన్నదో దాని రుణం అయితే తీర్చుకోవాలి కదా. అసలు ఆయన విజయమే లేదు, గెలడం అనుకున్న దగ్గర ఆదరించారు. సో అందరినీ కలుపుకోవాలి, అందరితో మంచిగా ముందుకు సాగాలి. ఖచ్చితంగా పిఠాపురం అనేది చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్లో ఉండిపోవాలి. రే పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆనాడు ఎంత అభివృద్ధి చెందిందిరా. అప్పుడు ఈయన సినిమా హీరో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ గారు, అప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, 2024 గెలిచారు, గెలిచిన వెంటనే ఎన్ని పనులు చేశారా అని అనుకుంటే పేరే మిగిలిపోద్ది. ఏ రాజకీయ నాయకుడికైనా వాళ్ళు పట్టుకెళ్ళిపోయేది ఏమి ఉండదు తర్వాత తరం. ఆ ఉన్న ఎవరైతే ఉన్నారో వెనకాతల వాళ్ళ ఫాలోవర్సో వాళ్ళు కుటుంబ సభ్యులు వీళ్ళు వాళ్ళు గద్దల్లాగా ఎత్తుకెళ్ళిపోతారు ఉన్నదంతాని. వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ ఉన్నప్పుడు ఎప్పుడైతే పేరు సంపాదించుకున్నారో కొంతమంది రాజకీయ నాయకుల పేరు ఇప్పటికీ ఆ ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోతుంటుంది. ఒరే వాళ్ళు ఉన్నప్పుడు ఈ అభివృద్ధి జరిగిందిరా, వాళ్ళు ఉన్నప్పుడు ఈ కాలేజీలు కట్టించారా, వాళ్ళు ఉన్నప్పుడు ఈ రోడ్లు వేయించారా, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు ఈ భవనాలు చేయించారా, వాళ్ళు ఉన్నప్పుడు ఈ దానాలు చేశారా, వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు పంచిపెట్టారా అని ఎందుకు మాట్లాడుకుంటారు? వాళ్ళు చేసిన సేవలకి గుర్తింపుగా వాళ్ళ జీవితాలు చిరస్థాయిగా తరతరాలు కూడా కొంతమంది పేర్లు వస్తుంటాయి. సో అది సాధించిన వాడు నిజమైన పొలిటీషియన్. లేదు మనం 5 సంవత్సరాలే కదా ఉన్నది ఊడ్చేద్దాం, ఎంత లాగితే అంత లాగేద్దాం, మూటలన్నీ కూడా ఇంట్లో సర్దేద్దాం, మన మంది మార్బలం ఉన్నది కాబట్టి వాళ్ళు శుభ్రంగా తందనాలు ఆడతారు. ఈ మైండ్ సెట్ ఉన్న రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎప్పుడు కూడా అంధకారంగానే ఉంటుంది. లేదు చిరస్థాయిగా మనం నిలిచిపోవాలనుకుంటే అభివృద్ధి పనులు ఎంత గొప్పగా చేస్తే అంత గొప్పగా చేస్తారు. అందులో నేనొక్కడనే కాదు ఒకే ఒక్కడు అంటున్న పవన్ కళ్యాణ్ అభివృద్ధి నినాదంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎండ్.